హల్లెలూయా. ప్రేమైన మా జేఎస్ టీవీ జీసస్ సేవ్స్ టీవీ శ్రోతలారా, మీరందరూ బాగున్నారు కదండి. మరి ఈ సమయంలో విధేయత అవిధేయత అనే అంశం మీద ఈ సందర్భంలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన యొక్క అంశము విధేయత అవిధేయత, రెండు విషయాలు. దీనికి అనుబంధమైనటువంటి రెండు రెఫరెన్స్లు, మొత్తం 4 విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. పెద్దవాడినిగా నేను తరచుగా ఒక మాట చెప్తుంటా, బైబిల్ తీసుకొస్తున్నారా? మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు బాగుండాలని ప్రార్థన చేస్తుంటాను. 10th క్లాస్ పరీక్షల బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు బైబిల్ తీసుకొచ్చి కూర్చోండి. నేను చెప్పేవి జాగ్రత్తగా ఆలకించండి. నేను ఒక విషయం 2 సార్లు చెప్తా, మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రభువా, దయగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సజీవుడా, మా రక్షకుడా, నీ పాదాలకు కోట్ల కొలిది కృతజ్ఞతలయ్యా. ఈ రీతిగా మా ప్రభువా, జేఎస్ టీవీ జీసస్ సేవ్స్ టీవీ ద్వారా వాక్యం చెప్పుటకు మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ వర్తమానంలో మీ సన్నిధించయ్యా, నన్ను ఆత్మతో అభిషేకించండి. మీ ఆత్మ ద్వారా వాక్యం చెప్పుటకు వాడుకోండి. ఆత్మ ప్రేరేపణ, ఆత్మ జ్ఞానము, ఆత్మ నడిపింపిండినైనా, లేకపోతే నేను చెప్పలేను ప్రభా. మీరంటే నాకు తెలియదు, మీ వాక్యం నాకు అసలే తెలియదు. సమయంలో వాక్యం చెప్పుటకు నన్ను వాడుకోండి. ఈ జేఎస్ టీవీ చైర్పర్సన్ బన్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, మీ దాసుని యొక్క పని దీవించయ్యా. తమ్ముడు మహేష్ టెక్నీషియన్, భార్య బిడ్డలను దీవించండి. ఆ పనిలో తోడుగుండి నడిపించయ్యా. ఇది మా ప్రభా, ఈ వాక్యోపదేశం చేసేదానికి స్పాన్సర్ 2 మనవళ్ళు, నా మనవళ్ళు దారా సందీప్, దారా సంతోష్ను దీవించయ్యా. చదువులో జ్ఞానం ఇచ్చి ఉన్నతమైన చదువు చదువుకొని భవిష్యత్తులో దీవించబడాలా. మా శ్రోతలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లచ్చేయమని, మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుడుగా బంధించి ఇక్కడ మీరు నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా శ్రోతలకు స్పాన్సర్ చేసిన మా మనవాళ్లకు దేవుడు ఆశీర్వాదాలు, పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లారా, విధేయత అవిధేయత ఏమండి, ఈ రెండు మరి జాగ్రత్తగా మనం విన్నప్పుడు దేవుడి దీవెనలు పొందుకుంటామా, దేవుడి యొక్క శాపాలు పొందుకుంటామా అనేది మనకి సమయంలో తేటగా అర్థమవుతుంది. కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పటం అనేది నాకు ప్రభు ఇచ్చిన తలంపది. దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఒబీడియన్స్ దే విల్ గెట్ బ్లెస్సింగ్స్. ఏంటంటే, ఎవరైతే విధేయులుగా ఉంటారో వాళ్లకు ఆ ప్రభు యొక్క దీవెనలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. దోస్ హూ ఆర్ హ్యావింగ్ disobedience they will get curse. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వాళ్ళు సంఘ స్థాపకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సంఘ కాపరులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, దే విల్ గెట్ కర్స్ అంటే శాపములు అని అర్థం. ఏమండి,
మనము ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలనే దేవుడి చిత్తం. మనం శపించబడటం అనేది అది యొక్క సాతాను యొక్క ఉద్దేశం. అది జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మొదటి విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యంలో దావీదు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన అనుసరించిన విధానం. దావీదు అంటే నా హృదయానుసారి అన్నాడు ప్రభు. ఎటుంటాడండి? దేవుడి యొక్క హృదయానుసారట. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. అందుకనే గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఇశ్రాయేలు ప్రతిష్ట ప్రజల మీద సింహాసనం ఎక్కించి పరిపాలన చేసేటువంటి ఆ గొప్ప వ్యక్తిగా దేవుడు దీవించాడు. దేవుడికి స్తోత్రం. మరి ఆ దావీదు మనం చూసినట్టయితే పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఏమండి? దైవజనుడైనటువంటి ఒక సమూయేలు వచ్చి వాళ్ళ అన్నదమ్ములందరూ అక్కడ ఉన్నారు. అందరికన్నా ఆఖరివాడు దావీదు. అతని మీద పిల్లరా ఆ దినాలలో పాత నిబంధన కాలంలో తైలం పోసి అభిషేకించేవాళ్ళు. ఇప్పుడైతే అపోస్తల కార్యం 13వ అధ్యాయం ప్రకారముగా చేతుల నుంచి అభిషేకం చేస్తున్నారు. వ్యత్యాసం చెప్తున్నా. దైవజనుడైనటువంటి ఒక సమూయేలు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము తైలం పోసి అభిషేకించినప్పుడు ఆనాటి నుంచి ఏమండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ ఒక వ్యక్తికి వచ్చిందంటే పిల్లరా బలమైనటువంటి కార్యములు చేసేదానికి ఆ బలమైనటువంటి దేవుడు ఆ ప్రభు వాడుకునే దేవుడు ఎందుకు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? దేవుని ఆత్మ ఉండాలా. వితౌట్ హోలీ స్పిరిట్ వీ కెనాట్ డూ గాడ్స్ వర్క్. దేవుడి యొక్క ఆత్మశక్తి లేకపోతే దేవుడు పనిచేస్తే ఏం ప్రయోజనం లే. ఆత్మల రక్షణ పొందవు, జీవితాల్లో మార్పు పొందలేరు. బహు దుర్మార్గులైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వాడబడుతున్నటువంటి దైవ సేవకుల ద్వారా ఏమండి అనేకులు మారుతున్నారు ఈనాడు. దేవుడి స్తోత్రం. ప్రపంచంలో ఈనాడు క్రైస్తవ్యం అనేటువంటిది విస్తారంగా ఉంది. ఆ తర్వాతనే మరి మతమైనప్పటికీ ఏ రిలీజియన్ అయినప్పటికీ కారణం ఏంటంటే ఆత్మస్వరూపైనటువంటి ఒక దేవుడు, అదృశ్యుడైనటువంటి ఒక దేవుడు, ఏ దైవజనుడు పరిశుద్ధముగా ప్రార్థనా జీవితం కలిగి దేవుడి కొరకు కనిపెట్టుకొని వాక్యాన్ని సిద్ధపడతాడో ప్రియ సోదరుడు సోదరి, వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి బలపరిచే దేవుడు, స్వస్థతలు ఇచ్చే దేవుడు, మార్పు ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, ఆత్మీయ ఆనందం ఇచ్చే దేవుడు. దేవుడి స్తోత్రం. అట్లా మరి దైవజనుడైనటువంటి మరి అభిషేకింపబడిన దావీదు మీదకి బలముగా ఆత్మ వచ్చిందట. అందుచేత ఆయన విస్తారమైనటువంటి సేవ చేశాడు. ఇంకొక విషయం చెప్తా నేను. కీర్తన గ్రంథం 40వ కీర్తనలో ఒక చోటు ఉంది, దావీదట సువార్త చేశాడట. ఏమండి? ఈ దినాలలో ఒంట్లో ఓపికండేవాడు కూడా సంఘం ద్వారా సువార్త చేయటంలే. దయచేసి నేను విమర్శిస్తున్నాను, ఏ దైవ సేవకుడు అనుకోవద్దు. పెద్దవాడిని వాక్యంలోంచే చెప్తా. ఏమండి? వాక్యంలోంచే చెప్తా. నేను నా సొంత మాటలు కవిత్వం అనేది
చెప్పకూడదు, చెప్పినా కూడా నిష్ప్రయోజనం. వింటున్నటువంటి శ్రోతల ఆత్మీయ జీవితాలకు అది నిష్ప్రయోజనం. అందుచేత మరి దేవుని యొక్క సేవకులారా, సంఘ స్థాపకులారా, సంఘ పెద్దలారా, ఇప్పటి వరకు సంఘము ద్వారా అన్ని జనుల్లో సువార్త ప్రకటించకుండా ఉంటే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయమని దయచేసి విధేయులు కండి. విధేయత లేకపోతే ప్రియ సోదరుడా, సోదరి, there is no obedience. God cannot do miracles. ఒబీడియన్స్ లేకపోతే, విధేయత లేకపోతే దేవుడు మరి వాడుకోడు ఆ వ్యక్తిని, గొప్ప కార్యములు చేయడు. అందుచేత మరి విధేయత కలిగి జీవించవలసిందిగా ఈ మొదటి విషయాన్ని గురించి నేను ఈ సమయంలో ఈ మాట చెప్తున్నా. రెండవ విషయాల గురించి దానికి అనుబంధమైనటువంటి ఒక లేఖన భాగాన్ని గమనించండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 32వ వచనం. నేను మనవి చేశా, 2 సార్లు చెప్తాను. నేను బైబిల్ తీసుకోవడానికి ఒకవేళ ఆలస్యమైనా, ఏమండి, వాక్యం వినేటప్పుడు దయచేసి వాల్తీలతో మాట్లాడద్దు. టీవీ వాక్యం వినండి, ఎవరు చూడొద్దు. వాక్య సందేశం ఇస్తున్నటువంటి ఆ స్వరాన్ని మాత్రమే వినండి, అప్పుడు మీరు మేలు పొందుతారు. అందుచేత అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట మనం గమనించినట్టయితే పిల్లరా, ఈ రీతిగా రాయబడింది. గమనించండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 32వ వచనంలో ఏం రాసిందంటే పిల్లరా, మేమును తమకు దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకానొక శిష్యుడైనటువంటి అపోస్తుడైనటువంటి పేతురు. అపోస్తులు అంటే దేవుని చేత పంపబడిన వాళ్ళు, దేవుని చేత పంపబడాల దేవుని సేవకు. ఊరికిన వాళ్ళు ఇష్టానుసారంగా వస్తే దానివల్ల నిలబడలేరు. ఇది వాస్తవికమైన సత్యం. ఆ విధంగా దేవుని చేత పిలువబడినటువంటి పంపబడినటువంటి దైవజనుడైనటువంటి పేతురు ఒకప్పుడు మహా పిరికోడు. తర్వాత ఆయన లాస్ట్లో చనిపోయే ముందు నన్ను తలకిందులుగా సిలువేయండి అన్నట్ట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నా ప్రభువులాగా సిలువ వేసేదానికి నేను యోగ్యుడిని కాదు, అర్హుడిని కాదు, నేను తలకిందులుగా సిలువేయండి అన్నట్ట. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. పేతురు విస్తారంగా దేవుడి యొక్క పరిచయంలో వాడబడేదానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధ ఆత్మాభిషేకం పొందినవాడు. ఆ అభిషేకం అనేటువంటిది ఆయన విస్తారంగా వాడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి కేవలం పక్షపాతం లేనటువంటి దేవుడు పేతురు మాత్రమే కాదు కానీ పిల్లరా, ఈ లేఖన భాగాలు రాసింది తనకు విధేయులైన వారికి, ఏమండి, తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మ మరి వాడుకుంటాడు. ఇది సాక్ష్యము అని చెప్పి అంటున్నాడు దైవజనుడైన పేతురు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుడు ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఏమండి, దేవుడి యొక్క వాక్యానికి విధేయత చూపించండి. దేవుడి వాక్యానికి విధేయత చూపించినందువల్ల ఈనాడు కొంతమంది సంఘ కాపరులు, కొంతమంది సంఘ పెద్దలు, కొంతమంది సంఘ స్థాపకులు, కొంతమంది సంఘస్థులు దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. అవునండి, నా అనుభవంలో నేను గ్రహించిన సంగతులే చెప్తుంటా, అప్పుడప్పుడు ఈ మాట అంటుంటా. అందుచేత మరి మనము దావీదు ఏ రీతిగా
విధేయత కలిగినందువల్ల దేవుడి యొక్క బలమైన ఆత్మ ఆయన మీదకి వచ్చిందో, అదే రీతిగా మనం విధేయులమై దేవుడు ఆత్మ పొందుకున్నప్పుడు ఎంత సంతోషం అండి, ఎంత ప్రోత్సాహం, ఎంత ఆనందం, ఎంత ఉజ్జీవం. మనం ఇవన్నీ పరిశుద్ధాత్మ వల్ల వస్తాయి, మానవ శక్తి కాదు. మరి ఇది రెండవ విషయం. మూడో విషయానికి వస్తే పిల్లరా, అవిధేయతను గురించి మనం మూడో విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఈ రీతిగా రాయబడింది. గమనించండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాస్తుందంటే పిల్లరా, బైబిల్ జాగ్రత్తగా తీయండి, నెమ్మదిగా చూడండి, అడావిడొద్దు, నెమ్మదిగా చూసుకొని కరెక్ట్గా గ్రహించండి, తప్పులు తడికలు చూసుకోవద్దు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో రీతిగా రాయబడింది, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరవగా. ఏమండి, ఈ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందట. విడిచిపోయి ఏమండి దురాత్మ వచ్చిందట. దురాత్మ వచ్చినటువంటి ఒక వ్యక్తుల యొక్క పరిస్థితి ఎట్లుంటాయంటే పిల్లరా, నేను చూస్తున్నాను, ప్రార్థన చేస్తే యేసయ్య యొక్క శక్తి దురాత్మలు పట్టినటువంటి వారికి చాలామంది విడుదల ఇచ్చాడు. చాలామందికి ప్రభు స్తోత్రం. కేకలేస్తారు, దొల్లాడతారు వాళ్ళు. యేసు నామములో గద్దిస్తున్నానన్నప్పుడు గడగడ 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 ఉడకుతాయి అవి. దేవుడి మహిమార్థంగా సాక్ష్యం ఇస్తున్నా. ప్రియులారా, సౌలు అంటే అధికుడు అని అర్థం. ఏంటంటే సౌలు అంటే అధికుడు. అధికుడు అంటే తను తాను హెచ్చించుకునేవాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దేవుని ప్రతిష్ట ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. ఆ విధముగా దేవుని చేత పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆ రాజరికం చేస్తూ అదెంత ఆధిక్యత. ఏమండి, మన భారతదేశానికి ఎవరంటే రాజు మోడీ గారు. ప్రపంచానికి చక్రవర్తి ఎవరంటే ట్రంప్ గారు. ఏమండి, ఉదాహరణ చెప్తున్నా, అర్థం కాదు అంటే విషయం తెలియని వాళ్ళకు. ఈ వర్తమానం పల్లెటూరులో పోతుంటాయి కదండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు, టౌన్లో సిటీలో ఉండే వాళ్ళ కోసం కాదు. అందుచేత మరి ఈ యొక్క భారతదేశం యొక్క రాజు మోడీ గారు లాగా దేవుడి ప్రతిష్ట ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు రాజు ఏమండి సౌలు. ఆయన యొక్క అవిధేయత వల్ల దురాత్మ వచ్చిందట ఆయన మీదకి. అంత బాధ. దురాత్మ కానీ ఒక కుటుంబంలో కానీ ఒక సంఘంలో కానీ ఒక వ్యక్తిలో కానీ ప్రవేశించింది అనుకోండి, అక్కడ గలబాలు, గందరగోళాలు, చీలికలు, ఏమండి గ్రూపులు పెట్టుకోవటం. ఈ రోజుల్లో దేనికి గ్రూపులు పెట్టుకోవటం, గొడవలు. ఒక చిన్న విషయం మనం చేసి దాటిపోతాం. క్రైస్తవ బిడ్డలు సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళ కష్టాలు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ ఉద్యోగాలు, ఎన్నెన్నో మా పాప ఆలోచనలు ఉంటాయి. ఆదివారం మందిరానికి వస్తే పిల్లరా ప్రార్థన, పాటలు, ఏమండి వాక్యోపదేశము, చివరిలో ఆశీర్వాదం తీసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవాలి వాళ్ళు. దేవుడు వాళ్ళు ప్రేరేపించిన ప్రకారంగా కానుకలు వేస్తే అది దేవుడి సేవ కొరకు ఉపయోగపడితే అది మీకు ఆశీర్వాదం. దశంభాగాలు ఇస్తే ఇంకా మంచిది. ఆ రీతిగా కాకుండా మందిరం అయిపోవడంతో పెద్ద పెద్ద రచ్చలు, రావిళ్ళు, గందరగోళాలు. కనీసం కొన్ని సంఘాలలో, అన్నిటి గురించి చెప్పను, 2 గ్రూపులు ఉంటాయి.
ఒక ఊరిలో చూసా నేను, ఒక సంఘంలో 3 గ్రూపులు. అబ్బో, ఆశ్చర్యపడ్డా నేను. దీని మూలకారకుడు ఎవరు చెప్పమంటారా? దురాత్మ, సాతాను. సౌలు దురాత్మ ప్రవేశించినప్పుడు, దురాత్మ అంటే సైతాను, అతను రాజరికం కోల్పోవటం మాత్రమే కాదు కానీ పిల్లరా, చివరకు తను తాను పొడుచుకొని చచ్చిపోయినట్లుగా బైబిల్లో ఉంది. ఏమండి, జీవితకాలం అంతా భక్తిగా ఉండి పరిశుద్ధంగా జీవించి ప్రభు రక్తం చేత కడగబడి పాప క్షమాపణ పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మరణించిన తర్వాత మన ఆత్మ మహిమలోకి దేవదూతల ద్వారా వెళ్ళిపోవాలి. కానీ పిల్లరా, ఈ సౌలు అయితే తను పొడుచుకొని చచ్చిపోయినట్ట. ఎంత దౌర్భాగ్యం చూడండి అతని మరణం. దానికి కారణం ఏంటంటే those who are having disobedience, they will get curse అని చెప్పి ఇందాక నేను ఒక విషయం చెప్పాను మీకు. అవిధేయులు ఉన్నటువంటి వారికి శాపాలు, సంఘంలో శాపాలు, కుటుంబంలో శాపాలు, వ్యక్తిగతంగా శాపాలు, ఇవన్నీ నేను అనుభవంలో చూచానండి. ఓహో, దురాత్మ ఇంత భయంకరుడా? అయ్యో ప్రభా, చాలామంది నాడు దురాత్మకు లోబడి దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితికి గురవుతున్నారు. దానివల్ల ఒక మాట చెప్పమంటారా? అది దేవుడి నామానికి అవమానం, మన కుటుంబానికి శాపాలు. మన కొరకు లోకానికి వచ్చి ఆ వైభవాన్ని విడిచిపెట్టి మిట్ట మధ్యాహ్నం ఎండల్లో మరి మన కొరకు సిలువేయబడి రక్తం కారిస్తే మన ప్రభు ఆయనకు మహిమకరంగా జీవించాల్సిన వాళ్ళు ఆయన నామాను దూషింపబడుతుంది. ఒక మాట చెప్పి నేను దాటిపోతా, ఇంకో విషయం చెప్పేస్తా, ముగిస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గురించి నేను ఒక విషయం వాట్సాప్లో చూచా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాసుకున్నాడట, నాకు తెలియదు, నాకు చదవలే. జీసస్ ఈజ్ హోలీ గాడ్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. చాలా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎన్నో పుస్తకాలు రాశాట ఆయన. మన భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి ఒక వ్యక్తిలో ఆయన చైర్పర్సన్ అన్నట్టుగా విన్నాను నేను. ఒకవేళ తప్పైతే క్షమించండి. ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు, కానీ ఈయన చైర్పర్సన్ ఎంత ముఖ్యుడు చూడండి. అటువంటి గొప్ప వ్యక్తి యేసు ప్రభువుని నమ్మాల్సింది. కొంతమంది క్రైస్తవుల జీవితాలు చూచి ఏమండి, హీ వెక్స్డ్ ఇన్ హిజ్ లైఫ్, ఆయన జీవితంలో విసిగిపోయినాడు. కారణం ఏంటంటే దురాత్మ వల్ల మరి కొంతమంది క్రైస్తవులు మహాభయంకరమైన పనులు చేస్తుంటారు. వాళ్ళు చెప్పినా కూడా లోబడరు. వాళ్ళు లోబడకపోతే మరి పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేయడండి. వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం, అటువంటి వాళ్ళ కొరకు. అందుచేత పిల్లరా, దురాత్మ అనేటువంటిది మనకు కానీ, మన సంఘాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ ఎవరికి వద్దండి. దానివల్ల చాలా నష్టపోతారు, ఏడుస్తారు. చివరకు వాళ్ళ సంతతి కూడా శాపగ్రస్తులు అయిపోతారు. నేను చూసిన అనుభవం చెప్తున్నా. ఆ రీతిగా పిల్లరా, సౌలు యొక్క జీవితము, ఆయన మరి దురాత్మ ఆయన మీదకి వచ్చి ఆయన్ను మరి ఎన్నో బాధలు పెడితే చివరకు తాను పొడుచుకొని చచ్చిపోయినాడు. చివరిగా 4వ విషయం, ఇది చెప్పి నేను ముగిచ్చేస్తా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని గమనించండి. ఏమండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము
మొదటి 2 వచనాలు. ఒక విషయం మనవి చేస్తా వినండి. మీరు బైబిల్ తీయటం అనేది అంత అలవాటు లేని వాళ్ళు ఉంటారనుకోండి, రాసుకోండి, నెమ్మదిగా ఇంటికి పోయి చదవండి, మీరు ఆత్మీయంగా బలపడతారు. అది నా భారం. విన్నవాళ్ళు ఇతరులకు షేర్ చేయండి. మీ గ్రూపుల్లో నుంచి అనేకులకు వాక్యం వినిపించిన వాళ్ళు అవుతారు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు ప్రభు. నన్ను తృణీకరించు వారు తృణీకారం అంటాడట. మొదటి సమయాల గ్రంథం 2లో 30 వచ్చిన చివరి భాగాలుగా ఉంది. సరేలేండి చెప్తున్నా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఈ రీతిగా రాయబడింది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బ్రతికించటం అంటే ఏంది? శరీర మరణము, ఆత్మీయ మరణం అక్షరార్థంగా తీసుకోవద్దు, ఆత్మీయార్థంగా తీసుకోండి. మనం మరణించిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళటం అనేది అది బ్రతికించటం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, దోస్ హూ ఆర్ హ్యావింగ్ డిజోబీడియన్స్, ఏమండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంచుంటుంది. అది ప్రభువును నమ్మక ముందు ఏమండి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటుండేవాళ్ళు. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ హిందువులే, వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా. ఏమండి, నేను కూడా సైతాన్ సంబంధం ఒకప్పుడు డ్రామా యాక్టర్ని, అప్పుడప్పుడు చెప్తుంటా దేవుడి మహిమ కొరకు. కృష్ణుడు అర్జునుడు రాముడు వేషాలు వేసేది, అదంతా అయిన తర్వాత తాగేది. అక్కడికి వచ్చేటక డ్రామా యాక్టర్ ఉంటారు చూడండి, స్త్రీలు, వాళ్ళతో అక్రమ సంబంధాలు, తాగుబోతును, తిరుగుబోతును, దౌర్భాగ్యుణ్ణి. ప్రపంచ ధర్మం చొప్పున ఒకప్పుడు నేను నడుచుకుంటున్నా. ఆ కనికరం కలిగినటువంటి దేవుడు, కరుణా సంపన్నుడైనటువంటి ఆ ప్రభు, ఆయన కృప నా మీద 1977 సంవత్సరము నా మీద మరి సోకింది. దేవుడికి స్తోత్రం. ప్రభు నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడండి. నాకెంత సంతోషం. అప్పటి నుంచి శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలు, తినేదానికి లేక రైల్వే స్టేషన్లో పనుకున్న దినాలు ఉన్నాయి. ఒక ఇల్లు అద్దె తీసుకొని నేను బాడీ కట్టుకోలేక. ఈనాడు ప్రభు ఆయన కృపలో నన్ను నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చాలు ఈ జీవితానికి. ఈ రీతిగా అవిధేయులను సాతాను ప్రేరేపిస్తాడు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను ప్రేరేపిస్తాడని జాగ్రత్త పడి ఆత్మీయంగా విధేయత కలిగి జీవించవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయమైన నిమిత్తము ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలయ్యా. ధ్యానించుకునే మాటలు విన్నవారి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. నీ వాక్యము సత్యం తండ్రి. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించమని మీరు సెలవిచ్చారు. ప్రపంచ దేశాలలో విస్తారంగా విక్రయింపబడుతున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంఘములు ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ఉంటాయి. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో ఆ సంఘాలలో కానీ, ఆ కుటుంబాలలో కానీ, ఆ వ్యక్తుల్లో కానీ దురాత్మ సాతాను పరోక్షంగా ప్రవేశించి మనశ్శాంతి లేకుండా గలిబిల్లు, గందరగోళాలు, గ్రూపులు పెట్టుకోవటం సంఘాలలో ఇటువంటివి జరుగుతాయి. అంచేత ప్రభువా, మాలో ఎవరికి కూడా అవిధేయత లేకుండా, సౌలులాగా అవిధేయత లేకుండా, దావీదులాగా విధేయత కలిగి నీ కృపకు మేము పాత్రలమై జీవించేవారముగా, భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలతో వర్ధిల్లేవారముగా నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు విన్న శ్రోతలకు, మాకు, జేఎస్ టీవీ ఛానల్కు నీ కృప, ఆశీర్వాదములు, దీవెనలు
సదా ఉండి నడిపించునుగాక. ఆమేన్.